నేను ఒక బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గురించి విన్నానండి. వారం వెంబడి వారము పుల్పిట్ ఎక్కిన వెంటనే ఒక 15 నిమిషాలు మాత్రమే ప్రసంగం చేస్తున్నాడు. మన బ్యాప్టిస్ట్ సాంప్రదాయం ఏంటంటే కనీసం ఒక గంట సేపు వాక్యం చెప్పాలి. వాక్యంలో స్థిరపడిన వారం మనకున్న పేరేందంటే బ్యాప్టిస్ట్ వారికి ఏ ఆచారాలు లేవు, వాక్యమే మన నినాదం. మరి అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు 15 నిమిషాలు మాత్రమే చెప్తున్నారు. మరి కమిటీ వారంతా పాస్టర్ గారికి చెప్పుకోలేక పాస్టమ్మ గారికి చెప్పే, అమ్మా మనం బ్యాప్టిస్ట్ సంఘం కదా, కనీసం ఒక గంట సేపు అయినా చెప్తే బాగుంటుంది, మీరు కొంచెం పాస్టర్ గారికి చెప్పండి. పాస్టర్ గారు తన బాధను వ్యక్తపరచుకున్నారు. నేను వయసు మళ్ళీపోయాను కదా, కొంచెం నాకు పండ్లు లేవు, పండ్లు కట్టించండి అని. అయితే ఆయన ఏం చేశాడంటే కమిటీ వారు కొంచెం ద్రవ్యం ఇచ్చి డబ్బు ఇచ్చి మీరు వెళ్ళి దంత వైద్యం దగ్గర పండ్లు కట్టించుకోండి అని చెప్పారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే దంత వైద్యం దగ్గరికి వెళ్ళి, ఆ సంఘంలో ఉన్న ఒక దంత వైద్యుడు అతని దగ్గరికి వెళ్ళి పండ్లు కట్టించు. ఎప్పుడైతే పండ్లు కట్టించుకున్నాడో ఆ క్షణం నుండి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. వీధిలో మాట్లాడుతున్నాడు, ఇంట్లో మాట్లాడుతున్నాడు, బయట మాట్లాడుతున్నాడు, కూరగాయల వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కళలో మాట్లాడుతున్నాడు. ఆదివారం వచ్చేసింది, గొడవ వచ్చేసింది, పులిపిట్ ఎక్కాడు, 2 గంటల సేపు మాట్లాడాడు. మరలా కమిటీ వారంతా కూడి పాస్టర్ గారు మేము అడిగింది గంట సేపే కదా, మీరేంది 2 గంటలు చెప్తున్నారేంది అని చెప్పారు. ఏమో అయ్యా నాకు తెలీదు, ఎప్పుడైతే పనులు కట్టించుకున్నానో అప్పటి నుంచి నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాను, ఎవరితో పడితే వారితో మాట్లాడుతున్నాను, ఈ మాటలు నేను ఆపలేకపోతున్నాను అని చెప్పారు. అయ్యా మీరు మరొకసారి దంత వైద్యం దగ్గరికి వెళ్ళి కొంచెం మార్చుకోండి. అప్పుడు మరుసటి రోజు దంత వైద్యం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ దంత వైద్యుడు పాస్టర్ గారిని చూసి హాలు మీద పడి ఓరుమని ఏడ్చాడు. అయ్యా పాస్టర్ గారు తప్పైంది, నన్ను క్షమించండి. ఏమైందయ్యా చెప్పు అంటే, లేదయ్యా మీరు మొదట నన్ను క్షమించండి. ఏమైందయ్యా చెప్పు అంటే, క్షమించండి మీకు ఆడవాళ్ళు పండు పెట్టాను. అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని కాదు, మగవాళ్ళు తక్కువ మాట్లాడతారని కాదు. నేను ఇక్కడ నిలబడి ఎక్కువ మాట్లాడాను అని చెప్పడానికే నేను ఇక్కడ. క్లుప్తంగా చెప్పేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు. కాబట్టి బైబిల్ ఉన్నవారు దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము, మూల వచనము నేను చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకసారి మీ పొరుగు వారి వైపు తిరిగి ఈ మాట వారికి చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా సంతోషము. నేను మరొక విషయం చెప్పడానికి మర్చిపోయాను. మన మధ్యలో ప్రారంభ యవనస్తులలో ఎంతో ఘనమైన సేవ చేసిన వారిలో మా సారక్క ఇక్కడ ఉంది. తర్వాత వారి భర్త విజయన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే. పద్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి. మీరంతా కూడా మాకు సుపరిచితులు, మీ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి మీరు వారితో పలకరించి వారిని సహవాసంలో చేర్చుకోవాలని మనం చేస్తున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, జీవితుల మా తండ్రి, మీ వాక్యము బలమైన వాక్యము, మీ వాగ్దానాలు నమ్మదగినవి, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ చీకటి లోకములో యేసు ప్రభు కొరకు మనము ఎలా ప్రకాశించాలి? చూడండి, ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. సభలో నుండి ఒకరు చదవండి. 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సంఘముగా మనము ఎలా ప్రకాశించాలి? ఈ చీకటి లోకంలో ప్రభువు మనల్ని వెలుగుగా పిలిచాడు, వెలుగు అని బిరుదునిచ్చాడు. మనము ఈ లోకంలో ఎలా ప్రకాశించాలి? ఒక 4 అమూల్యమైన సత్యాలు మీతో చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము వెలుగై ఉన్నాము కాబట్టి ఇంట్లో వెలుగును పెట్టలేము, కొండ మీద వెలుగును పెట్టలేము. ప్రభు ఏమంటున్నాడంటే, మీ సత్క్రియల ద్వారా తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడు. ఎలా ప్రకాశింపగలుగుతాము ఈ లోకములో, ఈ చీకటి లోకములో? ఈ సంఘము ఈ 25 సంవత్సరాలు ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో కన్నీటి గుండా మీరు కొట్టిమిట్టాడు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారంటే 25 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడు? అయినప్పటికీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా ప్రకాశించాలి? మనము లోకమునకు ఎలా వెలుగై ఉండాలి? ఎలా ప్రకాశించాలి? కొన్ని విషయాలు ఉపోద్ఘాతంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. చాలండి, ఇక్కడ చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట నేను చెప్పబోతున్నాను. మనము చీకటిలో నుండి వెలుగులోనికి రాలేదండి, మనము చీకటిగా ఉంటిమి. మనము అంధకారముగా ఉంటిమి. చాలా మంది అనుకుంటారు మనము చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. కాదండి, చీకటిగా ఉన్న మనము దేవుడు మనల్ని వెలుగుగా మార్చాడు. అంటే చీకటిగా ఉన్న మనము వెలుగుగా ఎలా మార్చబడ్డాము? ఈ లోకములో ఎవ్వరికి కూడా, ఏ సంఘానికి, ఏ సంఘ కాపరికి బలము లేదు, శక్తి లేదు నిన్ను నన్ను వెలుగుగా మార్చడానికి. మనము పుట్టుకతోనే చీకటిగా పుట్టామండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మీరు మాట చూడండి, మనము చీకటిగా ఉంటిమి, వెలుగుగా మనము చేయబడక మునుపు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? పూర్వము మీరు చీకటిగా ఉన్నారు. నిజంగా నేను ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదివి ఎంత బిద్దరిపోయానంటే, ఎంత ఆశ్చర్యపడిపోయానంటే, నేను అనుకున్నాను ప్రభు నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చాడు అనుకున్నాను. కాదు, నేను చీకటిగా ఉన్నాను. నేను అంధకారంగా ఉన్నప్పుడు ప్రభు నన్ను పాపమనే ఊబిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ
అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చు. ప్రియా స్నేహితులారా, ఎవ్వరు కూడా తమను తాము వెలిగించుకోలేరు. ఎవరు కూడా తమను తాము చీకట్లో నుండి వెలుగులోనికి రప్పించుకోలేరు. ఈ విధంగా జరగాలి అంటే ఒక్కడే ఒకడు, ఈ లోకంలో ఉన్న ఒక్కడే ఒకడు నిన్ను నన్ను వెలుగుగా మార్చగలుగుతాడు. అతడు సాక్షాత్తు దేవుడు యేసు ప్రభు. ఆయనలోనే రక్షణ, ఆయనలోనే విమోచన, ఆయనలోనే నిరీక్షణ. ఇంకా వేరే మార్గము లేదు. మనము చీకటిగా ఉంటిమి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడైతే ప్రభువునందు, చూసారా, అంటే మనంతట మనం చేసుకోలేదు, ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియా స్నేహితులారా, చీకటిగా ఉన్న మనము వెలుగుగా మార్చబడ్డామా? ఇక్కడ కూర్చున్న వారికి, సంఘ సభ్యులతో, ఆహ్వానితులతో, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరితో ఈ వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను. మీరు వెలుగుగా మార్చబడ్డారా? మీరు వెలుగులోనికి వచ్చారా? లేదు అంటే మనము ఎంత చదువుకున్నా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత భక్తి చూపించినా, ఎన్ని సంఘాలు దర్శించినా, ఎన్ని ప్రసంగాలు బోధించినా మనం ఇంకా చీకటిగానే ఉన్నాము. యేసు ప్రభు మిమ్మల్ని చీకటిగా ఉన్న మనలను వెలుగుగా మార్చితేనే కానీ మనకు ఏ హోప్ లేదండి, ఏ నిరీక్షణ లేదు. అయితే నేను మరొకసారి ఇక్కడ కూర్చున్న వారికి నేను ఒక సవాలు విసురుతున్నానండి. మీరు చీకటిగా ఉన్న మీరు వెలుగుగా మార్చబడ్డారు. వెలుగుగా మార్చబడ్డమంటే తిరిగి జన్మించారా? వెలుగుగా మార్చబడ్డమంటే మీరు జీవంలోనికి వచ్చారా? వెలుగుగా మార్చబడ్డమంటే పాపము నుండి నీతిలోనికి నడిపించబడ్డారా? ఒకవేళ మీరు నడిపించబడినట్లయితే, ప్రభు మిమ్మల్ని రక్షించినట్లయితే మీరు లోకములకు వెలుగై ఉన్నారు. అందరికీ వర్తించదండి. ఇది కేవలము క్రైస్తవులకే వర్తిస్తుందంటారా? తప్పు. 100కి 100 తప్పు. ఇది కేవలము విశ్వాసులకే వర్తిస్తుంది. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నట్లయితే ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ ఈ ప్రాంతమంతా ప్రకాశించాలి అంటే 4 విషయాలు జరగాలి. ఆ 4 విషయాలు నేను చెప్తాను. మొదటిది దయచేసి రాసుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. చూచిన వాటిని, ఉన్న వాటిని, అనగా నా కుడి చేతిలో నేను చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయును. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూడండి, భక్తుడైన యోహాను ఏమంటున్నాడంటే సంఘము ఒక దీప స్తంభము. మరొకసారి, సంఘము ఒక దీప స్తంభము. ప్రభు ఏమంటున్నాడంటే మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకంలో ప్రకాశించాలి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, వెలుగై ఉన్న ప్రతి ఒక్కరు
ఎక్కడ ఉండాలి అంటే దీపస్తంభం మీద ఉండాలి. ఇంకో మాట చెప్తాను చూడండి, ఈ దీపస్తంభం మీద స్థిరపడిపోవాలి. ఒకడు దీపస్తంభం మీద ఫిక్స్ కావాలి. అప్పుడే ఈ నశించే లోకానికి మనం ప్రకాశింపగలుగుతాం. చూడండి, చాలా మంది దీపాలు వారు ఏంటంటే అటు ఇటు కదులుతూ ఉంటారు. దీపస్తంభము లేకుండా ఒకరోజు ఎక్కడ ఉంటారు, ఒకరోజు అక్కడ ఉంటారు, మరో రోజు ఇంకో చోట ఉంటారు. మీరు బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ సంఘ సభ్యులు మీరు ప్రకాశించాలి అంటే ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ సంఘము అనే దీపస్తంభము మీద ఫిక్స్ అయిపోవాలి. అంతే. నేను బ్రతికినా చచ్చినా ఏం జరిగినా ఈ దీపస్తంభం మీదనే ఉంటాను. లేదండి నన్ను అక్కడ పిలుస్తున్నారు, ఇక్కడ పిలుస్తున్నారు, అక్కడ ప్రార్థన చేయమని చెప్తున్నారు, ఇక్కడ వాక్యం చదవమంటున్నారు. చూడండి, దీపము ఎప్పుడు ఇటువంటి కదలదండి. దీపం ఎప్పుడు దీపస్తంభం మీద స్థిరముగా ఉంటుంది. చాలా మందికి ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే నేను బయటికి వెళ్ళి చెప్పాలి. కాదు, నువ్వు దీపస్తంభం మీద ఉండాలి, సంఘములో స్థిరపడాలి. ఈ దీపస్తంభము, సంఘం అనే దీపస్తంభము మీద మీరు స్థిరపడకుండా ఈ లోకంలో మీరు ప్రకాశించలేరు. వేరే దీపస్తంభము లేదు, సంఘము తప్ప వేరే దీపస్తంభము లేదు. ఇటు అటు తిరిగే వారికి ఒక హెచ్చరిక. మీరు ఎక్కడైతే స్థిరపడ్డారో, ఎక్కడైతే మీరు బాప్తిసం పొందారో, ఎక్కడైతే వాక్యము మీరు వింటున్నారో మీరు అక్కడ స్థిరపడిపోవాలి. చూడండి, చాలా ప్రాముఖ్యమండి. భక్తుడైన యోహాను ఏమంటున్నాడంటే ఆ దీపస్తంభము సంఘము. ఆ సంఘం అనే దీపస్తంభం మీద ఏముండాలి? వెలుగు, దీపం ఉండాలండి. ఆ వెలుగు ఎవరండి? ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ అనే దీపస్తంభము, దాని మీద వెలుగు ఎవరు? మీరే. కాబట్టి మీరు ఈ ప్రాంతం షాపూర్ నగర్ అనే ప్రాంతానికి మీరు ప్రకాశించాలి అంటే ఇటు అటు తిరగాల కాదు. ఎక్కడ స్థిరపడాలి? ఒకసారి చెప్పండి, ఎక్కడ? దీపస్తంభం ఉండాలి. దీపస్తంభం. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఒక హోటల్లో తిని ఇంకో హోటల్లో బిల్లు కడతారు. కుదురుతుందా? నేను పలానా హోటల్లో తిన్నాను, లేదండి నేను బిల్లు ఇంకో దగ్గర కడతాను, లాగి చెంపకేసి కొడతాడు కదా. చాలా మంది ఏంటంటే వారు కాకుండా వారి పిల్లలు వారు ఏం చేస్తారంటే దీపస్తంభం మీద, బాబు అమ్మా మనము కుటుంబముగా ఒక దీపస్తంభము మీద వెలిగింపబడాలి, వెలిగించాలి, మనము లోకానికి వెలుగై ఉండాలి అని చెప్పడానికి వెనకాడుతూ ఉంటారు. ప్రియా స్నేహితులారా, బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ సంఘస్థులారా, మీరు ఈ దీపస్తంభం మీద స్థిరపడి ఉండి, ఎంత ఈ స్థిరత్వం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే మీరు నాటబడిన వారే, వేరుపారే, పొంగి పొర్లి ప్రవహిస్తూ ఒక జీవనదిగా ఈ ప్రాంతమంతా ప్రవహిస్తారండి. ఒకవేళ మీరు స్థిరపడితే, ఆ దీపస్తంభం మీద మీరు స్థిరపడితే ఏం జరుగుతుందంటే నాటబడి వేరుపారే, పొంగి పొర్లి ప్రవహిస్తూ అది జీవనదిగా, ఈ ప్రాంతమంతా జీవనదిగా మారిపోతుందండి. ఒకసారి ఆలోచించండి. దీపస్తంభము అంటే ఈ సంఘం అనే దీపస్తంభం మీద మీరంతా
వెలిగింపబడాలి, వెలుగై ఉండాలి. ఒకటి ఏంటంటే, మీరు ఈ నశించే లోకానికి, ఈ ప్రాంతమంతా ప్రకాశించాలంటే మీరు ఎక్కడ ఉండాలి? ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఎవరు ఇంట్లో ఉండాలి అంటే ఒకసారి బిగ్గర, నాకు ఎందుకంటే కొంచెం చూడండి, నాకు కొంచెం బిగ్గర. దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం అంటే సంఘము. మరొకసారి, దీపస్తంభం అంటే సంఘము. చూడండి, ఎంత పెద్ద సంఘమైనా, ఎంత చిన్న సంఘమైనా దానికి ఒకే పేరు, దీపస్తంభము. ఆ దీపస్తంభం మీద మీరంతా వెలుగై ప్రకాశించాలి. లేదు, నా అంతట నేనే ప్రకాశిస్తాను, కుదరదు, మీరు చేయలేరు. రెండోది చూడండి, రెండోది చాలా ప్రాముఖ్యం. ఈ దీపస్తంభాన్ని, ఈ దీపాన్ని వెలిగించాలంటే మీకు నాకు ఒక ప్రధాన యాజకుడు ఉండాలి. ఆమేన్. ఒక ప్రధాన యాజకుడు ఉండాలండి. ప్రత్యక్ష గుడారములో ఈ దీపస్తంభాన్ని, ఆ దీపస్తంభం మీద ఉన్న దీపాన్ని వెలిగించేవాడు ఒక్కడే. అతడు ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, చీకట్లో ఉన్న మనల్ని వెలిగించి దీపస్తంభం మీద మనల్ని స్థిరపరిచాడు. ఇప్పుడు నీ కొరకు, నా కొరకు ఆయన నిత్యము ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది అప్పుడప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటే చేస్తాము అంటారు, అని వాస్తవానికి చేయము. ఎన్నో మంది చెప్పుకుంటారు, మర్చిపోతారు. తర్వాత వారు అడుగుతారు, మాకు ఎప్పుడు సిగ్గు అనిపిస్తుందంటే, పాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్, మాకు ఈ పని జరిగిందంటే నాకు నిజంగా అలా తీసేసినట్టుంటున్నది. ఎందుకంటే వాస్తవానికి నేను ప్రార్థన చేయను. కానీ నీ కొరకు, నా కొరకు ఆ ప్రధాన యాజకుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు తన వాక్యము ద్వారా, తన ప్రదీప వాక్యము ద్వారా నిన్ను నన్ను వెలిగిస్తున్నాడు. కాబట్టి నీకు నాకు ఒక ప్రధాన యాజకుడు కావాలి. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ దీపస్తంభం మీద ఉన్న ఆ దీపాన్ని ప్రతిరోజు తన వెలుగు ద్వారా వెలిగిస్తుంటాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఈ వాక్యం ద్వారా మనము వెలిగింపబడాలండి. ఈ వాక్యమే. కొందరు అంటారు దర్శనాలు అంటారు, దర్శనాల కాలము అయిపోయిందండి. కొందరు అంటారు కళలు అంటారు, కళల కాలము అయిపోయింది. కొందరు అంటారు ప్రవచనాల కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు కేవలము నేను చూపిస్తున్నాను చూడండి, దేవుని వాక్యం. దీనికి మించింది ఏమీ లేదు. నేను యవన కాలములో ఉన్నప్పుడు ఒక యవనస్తురాలు వచ్చి చెప్పింది, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడాడు, మీరే నా భర్త అని చెప్పింది. నన్ను ఆ ప్రభు నాతో చెప్పలేదు కాబట్టి చెప్పేంత వరకు వెయిట్ చేయని చెప్పాను. ఆ ప్రభు చెప్పలేదు నాకు. నేను ఎస్తేర్ ప్రియాంక అనే యవనస్తురాలను చేసుకొని 4 పిల్లల్ని కానీ చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. దేవుడు చెప్పాడు, కల్లో వచ్చాడు, దర్శనంలో చెప్పాడు, నన్ను లేపి చెప్పాడు, నన్ను బెడ్ మీద నుంచి పడేశాడు. ఇవన్నీ కథలు, కట్టు కథలు మనము మానేసుకోవాలి. మన ప్రధాన యాజకుడు కేవలము తన వెలుగు ద్వారానే మనల్ని వెలిగిస్తాడు. వేరే మార్గము లేదు. నీ వాక్యము నా త్రోవకు వెలుగైంది. వేరే మార్గం ఉందండి? లేదు. అందుకు కళలను పక్కన పెట్టేయండి, దర్శనాలను పక్కన పెట్టేయండి, ప్రవచనాలు కూడా పక్కన. మొన్నొకరు చెప్పారు, యేసు ప్రభు సెప్టెంబర్ నెల 20వ తారీఖున వస్తున్నాడు అని చెప్పారు. సెప్టెంబర్ నెల 20వ తారీఖు అయిపోయింది. ఎంత సిగ్గు చేపు.
ఈ తేదీలు మనం చెప్పడానికి ఇక్కడ లేవండి. మనం వాక్యాన్ని పాటించడానికి, మనం వాక్యం చేత వెలిగింపబడాలి. ఈ లోకము, నశించే లోకము ఎలా రక్షింపబడుతుందంటే నీవు వెలిగింపబడినప్పుడే. దర్శనాలు, కళలు, ప్రవచనాలు పక్కన పెట్టేసి ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యం. సరే చూడండి, మార్క్స్ వార్త 17వ అధ్యాయం లేదండి. మార్క్స్ వార్త 17వ అధ్యాయం లేదు. ఎంత చక్కగా తీస్తున్నారండి, చాలా సంతోషం. 16 అధ్యాయాలే ఉన్నాయి. అంటే వాక్యం పట్ల మనకున్న అవగాహన లేదు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మనకు తెలియదండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. వాక్యం అంతా కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, బైబిల్ అంతా కూడా ఎవరికి తెలియదు. కానీ మొగలి రేఖలు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది మనకు. సీరియళ్ళు ఎప్పుడు వస్తాయి? సాయంకాలం పూట పాస్టర్లు మాత్రము గృహాలను దర్శించారంట, అంతే సంగతులండి. ఒక కన్నుతో నన్ను చూసుకుంటారు, ఒక కన్నుతో మొగలి రేకులు చూసుకుంటారు. ప్రార్థన చేయాలా, వారితో కలిసి కూర్చొని చూడాలా, ఎవ్వరికీ అర్థం కాదండి. చూడండి, క్రైస్తవులకు దేవుడు గొప్ప కళను ఇచ్చాడు. కళ్ళు తెలుసుకొని నిద్రపోతారండి. ఎవరు చేయలేరండి, క్రైస్తవులు తప్ప ఇంకెవ్వరు చేయలేరు. చాలా చక్కగా చేయగలుగుతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యం పట్ల మనకున్న అవగాహన. మీరు ఒకసారి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూడండి. దాంట్లో 666వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. చూడబాకండి, ఆ అధ్యాయంలో మానవునికి దేవుడు నిర్ణయించిన 6 దినములు లిఖితం చేయబడ్డాయి. ఈ దినము మొదటి దినము, సుఖ దినము, మరణ దినము, జన్మదినము. 6 దినములు, 666వ అధ్యాయము బైబిల్ గ్రంథములో. ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ నశించే లోకంలో మనము ఆ ప్రధాన యాజకుని ద్వారా వెలిగింపబడలేదు అంటే ఈ లోకంలో ఒక్కరు కూడా రక్షింపబడలేదు. ఆయన వెలుగు ద్వారానే ఇంకొకరిని మనము ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం. ప్రభు అంటున్నాడు చూడండి, మీ సత్క్రియల ద్వారా, అంటే ఆయన వెలుగు ద్వారా మనము ఇంకొకరిని ప్రభులోనికి నడిపించాం. బ్యాప్టిస్ట్ చర్చ్ షాపూర్ నగర్ ప్రభు కొరకు ప్రకాశించాలి అంటే దీపస్తంభం మీద స్థిరపడతాం. రెండోది, ప్రధాన యాజకుడు వెలిగించాలి. ప్రతిరోజు ఆయన వాక్యం ద్వారా వెలిగించాలి. దేవుడు మీకు అద్భుతమైన ఒక మంచి కాపరిని దేవుడు మీకు ఇచ్చాడు. బైబిల్ స్టడీ చేస్తున్నారు. మీరు సమయం తీసుకొని వాక్యం నేర్చుకోండి. ఈ వాక్యమే మనల్ని రక్షిస్తుంది, ఈ వాక్యమే మనల్ని కాపాడుతుంది. ఈ నశించే లోకంలో ఈ వాక్యమే. ప్రతిరోజు ఈ నినాదం పలుకుతూనే ఉండండి, వాక్యమే, వాక్యమే, వాక్యమే. వాక్యము తప్ప ఈ లోకంలో ఇంకేది కూడా లేదు. మొదటిది, మనము దీపస్తంభం మీద స్థిరపడిపోవాలి. ఒక సంఘానికి అంటుకొని ఉండిపోవాలి. ఏది ఏమైనా సరే, నా మటుకు నేనైతే నాకు తెలిసిన సంఘము ఒక్కటే. ఆ సంఘంలో బాప్తిసం పొందాను, అక్కడే ఉన్నాను. నా జీవితంలో ఇంకొక సంఘం అనేది నాకు తెలియదు. అది బ్యాప్టిస్ట్ చర్చ్. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, బాప్తిసం పొందాను, రక్షింపబడ్డాను, సేవలోనికి వచ్చాను. నేను నాకు తెలిసి ఇంకో సంఘానికి వెళ్ళడం అనేది నాకు తెలియదంటే. ఎందుకో తెలుసా? ఆ దీప స్తంభం మీద దేవుడు నన్ను స్థిరపరిచాడు. అంతే, అంటుకొని పోవాలండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా. చూడండి, చాలామంది అలుగుతారు కదా. మా కుమారుడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎత్తుకునేవాడు. ఇప్పుడు ఎత్తుకుంటే నడుమిరుగుతుంది. అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు పాస్టర్ గారు మిమ్మల్ని బుజ్జగించి
వాక్యం చెప్పి చేసి ఉంటాడు, మంచిది. కానీ చాలామంది ఏమనుకుంటారు, మీరు పెద్దగైనట్టు పాస్టర్ గారు చూడలేదు, విష్ చేయలేదు, మా ఇంటికి రాలేదు, మా కొరకు ప్రార్థన చేయలేదు, హాస్పిటల్ రాలేదు. కొందరు ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి తెలుసుకోవాలి నేను బాగలేని, ఆయన తెలుసు. ఎలా తెలుసుకుంటారని తెలుసుకోలేరు. ఆయన దేవుడు కాదండి, ఆయన దేవుడు కాదు. మీరు ఫోన్ చేసి చెప్తే అయ్యా నాకు బాగలేదు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే వచ్చి, ప్రియా స్నేహితులారా, మంచి కాపరిని దేవుడు పెట్టించాడు. మీరు వాక్యములో ఎదగాలని నా ప్రార్థన. ఈ ప్రాంతమంతా జీవనదితో ప్రవహించాలి అంటే దానికి ఒకే ఒక మార్గము వాక్యము. 2 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి, దీపస్తంభం మీద స్థిరపడాలి. రెండవది, ప్రధాన యాజకుడు వెలిగించాలి, నిన్ను నన్ను వెలిగించాలి. మనంతటా మనం వెలిగించుకోలేమండి కదా, మనంతటా మనం చేసుకోలేము. ఎక్కడైనా చూసారా, దీపం మీద ఉన్న వత్తి తానంతట తానే వెలిగించుకోవడం చూసారా? అలా వెలిగించుకుందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను, ఇదేదో పూత ఉన్నట్టు. ప్రధాన యాజకుడే చేయాలి. ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభువు. మూడోది రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. ఆ వత్తి, దీపము మీదున్న ఆ వత్తి ప్రకాశించి 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 అప్పుడప్పుడు మురికంతా చేరుతుందండి ఆ దీపం మీద. అయితే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే కత్తెర తీసుకొని ఆ వత్తిని కత్తిరిస్తాడు. చాలామంది ఏమనుకుంటారో, సంఘానికి వస్తే పాస్టర్ మనల్ని గద్దించకూడదు. వాక్యంకున్న స్వభావం ఏంటంటే గద్దింపు. వాక్యంకున్న లక్షణం ఏంటంటే అది నిన్ను నన్ను ఏం చేస్తుంది, తీస్తుంది. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటున్నాడు, ఈ వాక్యము నిన్ను గద్దిస్తుంది. ఎప్పుడైనా సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కత్తెర తీసుకొని, ఈ వారమంతా మీరు ప్రకాశించారు కాబట్టి కొంచెం ఆ మురికి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెము కత్తిరిస్తాను అన్న వెంటనే బోరుమని లేస్తారండి. అసలు మీరెవరు, మీకు ఎవరు చెప్పారు, మిమ్మల్ని ఎవరు పెట్టారు, మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మేము, కత్తిరించడానికి మాత్రము మేము. మనము ఫలించాలి అంటే యేసు ప్రభు అంటున్నాడు, కొన్ని కొమ్మలను కత్తిరిస్తాడు, అప్పుడే మనం ఫలిస్తామండి. బాగా ప్రకాశించాలి అంటే ప్రధాన యాజకుడు ఏం చేయాలి, కత్తిరించాలండి. నిజంగా ఇది చాలా ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. ఒక బోధకుడు నిలబడి కృప లేని ధర్మశాస్త్రము బోధించాడు అనుకుంటా. ఏంటండి, కృప లేని ధర్మశాస్త్రము బోధించాడు. మొత్తం విశ్వాసులంతా నిరుత్సాహపడిపోతారు, ఎందుకంటే దాంట్లో కృప లేదు. ఒక బోధకుడు నిలబడి ధర్మశాస్త్రము లేని కృప చెప్పాడు అనుకోండి, అందరూ సంతోషిస్తారు. కానీ వాక్యం యొక్క ఉద్దేశం అది కాదు. కృపతో అమర్చబడిన ధర్మశాస్త్రం బోధించాడు అనుకోండి, అందరూ కూడా పరిశుద్ధులుగా మారిపోతారు. వాక్య ప్రకటన ఒక ఉద్దేశము మిమ్మల్ని సంతోషపరచడానికి కాదు, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, కేవలము పరిశుద్ధపరచడానికి. చూడండి, కొన్ని సంఘాల్లో ధర్మశాస్త్రము మాత్రమే ఖండిస్తుంటారు, అందరు నిరుత్సాహపడిపోతారు. కొన్ని సంఘాలు మాత్రం సంతోషపెడుతూ ఉంటారు,
సంతోషం సంతోషం సంతోషం, కృప కృప కృప. లాభం. ప్రభు నిన్ను నన్ను దేనికి పిలిచాడంటే ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండాలని. వెలుగు పరిశుద్ధమైనది. ఈ లోకంలో వెలిగింపబడేటప్పుడు, ప్రకాశించబడేటప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం. ప్రియా స్నేహితులారా, మన ప్రధాన యాజకుడు ఆ వత్తిని ఎందుకు కత్తిరిస్తాడంటే మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలి. ఈ లోకంలో చాలా అమూల్యమైన విషయము ప్రభు మనకేమిచ్చాడంటే తన నీతిని మనకిచ్చాడు, తన పరిశుద్ధతను మనకిచ్చాడు. ఆ పరిశుద్ధతలో నువ్వు నడుచుకున్నట్లయితే ఎంతో మందిని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తాం. ప్రియా స్నేహితులారా, పరిశుద్ధులుగా జీవిస్తున్నారా? పరిశుద్ధులుగా జీవిస్తున్నారా? వాక్యం అనే పరిశుద్ధతలో నడుచుకుంటున్నారా? పౌలు అంటున్నాడు చూడండి, అబద్ధాలు మాని పాత జీవితాన్ని పక్కన పెట్టేసి, కొండములాడకుండా, ముసలమ్మ ముచ్చట్లు చెప్పకుండా దేవుని వాక్యమును పరిశుద్ధతలో నడుచుకోవాలని ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. ఒకటి, దీపస్తంభము మీద స్థిరపడిపోవాలి. రెండోది, ప్రధాన యాజకుడు మనల్ని వెలిగించాలి. మూడోది, ప్రధాన యాజకుడు వారం వెంబడి వారము ఏం చేయాలి? కత్తిరించాలి. నాలుగోది వెలిగింపబడతామా లేదా, వెలుగుగా ఈ చీకటి లోకంలో ఉంటామా లేదా అనేది మన నిర్ణయం. ఈ సవాలుతో, ఈ గొప్ప సవాలుతో మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నారు. ఈ సభలో కొందరు చీకటిగా ఉన్నారు. సవాల్ ఏంటంటే చీకటిగా మిగిలిపోతావా, వెలుగుగా ప్రకాశిస్తావా? చీకటిగా మిగిలిపోయిన వారు నరకానికి వెళ్తారు. వెలుగుగా ప్రకాశించేవారు ఆయన ఎదుట తీర్పుకు నిలబడతారు. చూడండి, చాలా మంది ఏమంటారు, విశ్వాసులకు తీర్పు లేదు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము చేయబడదు కదా, రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడ్డకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. ఏదియు మరుగు చేయబడ్డది. జాగ్రత్త వినాలి. ఈ నాలుగోది నేను చెప్పి ముగించేస్తాను. ఈ నశించే లోకంలో మనం ప్రకాశించాలి అంటే మనం ఒకసారి నెంబర్ వేసుకుందామా? ఎక్కడ స్థిరపడాలి? దీపస్తంభం. దీపస్తంభం అంటే సంఘం. ఆ సంఘంలో మనము స్థిరపడాలి. రెండోది, ప్రధాన యాజకుడు వెలిగించాలి. మూడోది, ప్రధాన యాజకుడు ఏం చేయాలి? భక్తిని. నాలుగోది, ఈ లోకంలో మనము ప్రకాశించాలి అంటే నూనె ఉండాలి. నూనె లేకుండా ఎవ్వరు కూడా ప్రభు కొరకు ప్రకాశించలేరు. ఆ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీలో నాలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు కూడా ప్రకాశించలేదండి, నూనె లేకుండా ప్రకాశించలేదు. అందుకు ప్రభు అంటున్నాడు, ప్రధాన యాజకుడు ఆ నూనెను ఆ దీపస్తంభం మీద ఉంచి ఆ వత్తిని అక్కడ పెట్టి వెలిగించి ఆ ప్రత్యక్ష గుడారం అంతా వెలుగు కొరకు
ఆ ప్రధాన యాజకుడు వెలిగిస్తాడు. నూనె లేకుండా మనము ఏ కార్యము కూడా చేయలేమండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా, శక్తి లేకుండా, ఆయన ప్రేరేపణ లేకుండా మనం ఏది కూడా చేయలేము. మరి నూనె లేకుండా ఉన్నారా పాస్టర్ గారు? చాలా మంది క్రైస్తవులు ఉన్నారండి. ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఎందుకు బుద్ధి లేని కన్యకులు? వారిలో సిద్ధపాటు లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నూనె లేదు. నూనె లేదు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, మీరెవరు నాకు తెలియదు. చాలా మంది బయటికి కనిపించినట్టు వెలిగింపబడి ప్రకాశిస్తున్నారేమో, కానీ నూనె లేకుండా ప్రకాశిస్తున్నారు. వారికి ఒకరోజు సడన్ షాక్ కలుగుతుంది. ప్రభు దగ్గర నిలబడినప్పుడు, మీరెవరో నాకు తెలియదు. ఎంత బాధకరం. ప్రియా స్నేహితులారా, నేను మరొకసారి సవాల్ విసురుతున్నాను. చీకటిగా మిగిలిపోతావా? వెలుగుగా కొనసాగుతావా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నా వ్యక్తిగత సాక్ష్యము నేను చెప్పి ముగించేస్తాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. భక్తి మర్యాదలతో పెరిగాను. ఒక సంఘ కాపరి కుటుంబంలో పుట్టాను. నా జీవితం అంతా కూడా నేను అనుకున్నది ఏంటంటే, నా తండ్రి సేవలో ఉన్నాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నాను. 7వ తరగతిలో మా సండే స్కూల్ టీచర్ రావాల్సింది, రాలేదు. సబ్స్టిట్యూట్ టీచర్ వచ్చింది. తాను కూడా ఏమీ సిద్ధపడలేదు. ఒక 5 వాక్యాలు చదివింది. రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 6:23, ఏలైనగా పాపములను వచ్చి జీతము మరణము. రోమా 5:8, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఆ వాక్య భాగాలు చదివిన వెంటనే, ఈ వాక్యాన్ని నేను ఎన్నో మార్లు విన్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నా హృదయాన్ని ఒప్పింపజేశాడు. నేను పాపిని అని గ్రహించాను. నా పాపంలో కొరకు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడని ఒప్పుకున్నాను. నేను ఇంటికి వెళ్ళాను, మోకాలు నేను ప్రార్థన చేశాను, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను. చాలా చిన్ని ప్రాయంలో, నేను 7వ తరగతిలో. ఆ ప్రాయంలో నేను రక్షింపబడ్డా. ఇప్పటికీ నేనేమనుకుంటానంటే, 1వ తరగతిలో కానీ 2వ తరగతిలో కానీ అంగీకరించుంటే ఎంత బాగుందో. సమయం వృధా చేశాను కదా అనుకుంటాను. కానీ చీకటిగా ఉన్న నన్ను ప్రభు వెలుగుగా మార్చాడు. నన్ను మార్చిన ప్రభు ఎవరినైనా మార్చగలడు అనే రూఢి నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఎంత ఘోరమైన పాపిని ప్రభు రక్షించాడంటే ఎవరైనా రక్షించగలుగుతారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు, మీరు ఇంకా చీకటిగా ఉన్నారా? ప్రభు మిమ్మల్ని వెలుగుగా మార్చాలని ఆశపెడుతున్నాడు. ఆయన ఒక్కడే చేయగలుగుతారు, ఇంకెవ్వరూ చేయలేరు. ఎవ్వరూ చేయలేరు. కీర్తనకారుడు అంటున్నాడు, ఎవ్వడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును అంటే ఎవరైనా సరే, ఏ విధము చేతనైనను, ఎంత క్రయము చెల్లించిన ఏ విమోచన కలగదు. ఈ 4 విషయాలు మీరు ప్రకాశించాలి అంటే, మొదట దీపస్తంభము మీద స్థిరపడాలి కదా. దీపము ఇటు అటు తిరగొద్దండి కదా. నన్ను అక్కడ పిలుస్తున్నారు, ఇక్కడ పిలుస్తున్నారు, నన్ను అక్కడ వాక్యం చెప్పమంటున్నారు, ఇక్కడ ప్రార్థన చేయమంటున్నారు, అక్కడ బైబిల్ చదవమంటున్నారు. కొందరికి పిచ్చండి. ఎక్కడైనా పిలుస్తున్నారు, ఎక్కడైనా వాక్యం చెప్పమంటున్నట్టే పరుగో పరుగు. లేదు, దీపస్తంభం మీదనే స్థిరపడాలి. అక్కడే ఉండాలి, అక్కడే సేవ చేయాలి, అక్కడే ఆ
సంఘం కొరకు పాటుపడుతూ ప్రార్థన చేస్తూ పోరాడుతూ సంఘ అభివృద్ధి కొరకు మీరు ముందు పడతారు. రెండోది ప్రధాన యాజకుడే వెలిగించాలి. మూడోది ప్రధాన యాజకుడు మన ఎదుగుదల కొరకు ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. నాలుగోది నూనె లేకుండా ఎవరు కూడా ప్రకాశిస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.